డ్రగ్స్ కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అధోజగత్తులో కూరుకున్నదెవరు, మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి బట్వాడా అవుతున్నాయి? తెలుగు సినిమా పరిశ్రమనే కాదు, సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న ప్రశ్నలివి. ఈ మిస్సింగ్ లింక్స్ ను ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. 3 రాష్ట్రాలకు చెందిన నార్కోటిక్స్ అధికారులతో చర్చలు జరిపారు అకున్ సబర్వాల్. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బెంగళూరుకు చెందిన నార్కోటిక్స్ టీమ్స్తో సమావేశమై డ్రగ్స్ రవాణాపై కీలక విషయాలు సేకరించారు. సమాజానికి వైరస్లా దాపురించిన డ్రగ్స్ ను తరిమి కొట్టాలంటే ముందుగా దాని రవాణాను అడ్డుకోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు కెల్విన్ కు ఉన్న నెట్వర్క్ ను ట్రేస్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పోలీసులు. కెల్విన్ కు ఇతర రాష్ట్రాల్లో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూపీలాగుతున్నారు. అన్ని వివరాలు తెలిస్తేనే డ్రగ్స్ మాఫియాకు చెందిన డర్టీ పిక్చర్ పూర్తి స్థాయిలో తెరపైకొచ్చే అవకాశం ఉందని పోలీసుల ఆలోచనగా కనిపిస్తోంది. డ్రగ్స్ బట్వాడా, ఇందులోని సూత్రధారులు, పాత్రధారుల పని పట్టాలంటే మిస్సింగ్ లింక్స్ ను ఛేదించాలన్నదే అకున్ సబర్వాల్ ప్రణాళిక అని భావిస్తున్నారు. టాలీవుడ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న డ్రగ్స్ ర్యాకెట్ లో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకొస్తాయి? పోలీసులు నోటీస్తో కొడితే ఉలిక్కి పడేదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ మూల కారకుడైన వ్యక్తి కెల్విన్. ఈ డ్రగ్ సప్లయర్ ఇవాళ తన నోరు విప్పబోతున్నాడు. కెల్విన్ ను 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రేపు కూడా ఈ క్వశ్చన్ అవర్ కొనసాగే అవకాశం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్. ఈ కేసు విచారణ అంతా కెల్విన్ ఏం చెబుతాడన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇంతటి కీలకమైన వ్యక్తిని ప్రశ్నిస్తున్నారంటేనే మత్తుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసుల 2వ జాబితాపై ప్రముఖుల్లో టెన్షన్ మొదలైంది. కెల్విన్ చెప్పే అంశాలను క్రోడీకరించిన తర్వాతే పోలీసులు 2వ లిస్టు విడుదల చేస్తారా, లేక ముందే విడుదల చేసి 3వ లిస్ట్ కోసం రంగం సిద్ధం చేస్తారా అన్నదే ఇప్పటిదాకా హాట్ టాపిక్ గా మారింది. కెల్విన్ ప్రస్తావించిన ప్రతి ప్రముఖుడికి ఎక్సైజ్ పోలీసులు శ్రీముఖాలు పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కెల్విన్ ను విచారిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ కు సంబంధించిన డ్రగ్ కంట్రోల్ అధికారులతో అకున్ సబర్వాల్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో అకున్ సబర్వాల్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కొనసాగుతుంది. ఢిల్లీ, బెంగళూరు నుంచి వస్తున్నటువంటి ఈ డ్రగ్స్ ని ఏ రకంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, ఎయిర్పోర్ట్ల ద్వారా వస్తున్నటువంటి డ్రగ్స్ ను ఏ రకంగా అడ్డుకోవాలి, ఇవన్నిటిపైన కూడా చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరుకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సమావేశం అత్తాపూర్లోని ఎన్సీబీ కార్యాలయంలో కొనసాగుతుంది. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ మీటింగ్ తర్వాత విజయ్? అంటే ఏ రకంగా రవాణా జరుగుతుందనేది తెలిస్తే పూర్తిగా దీనికి అరికట్టడానికి ఎలా కారణాలు, అంటే ఏ రకంగా అరికట్టాలనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఎయిర్పోర్ట్ల ద్వారా వస్తుందనేది చెప్తున్నారు కాబట్టి చాలా సార్లు ఎన్సీబీ అనేక సార్లు పట్టుకుంటుంది. కానీ రవాణా చర్యల్లో ఏ రకంగా సరఫరా అవుతుందనేది తేలాల్సింది. కాబట్టి ఎన్సీబీ అధికారులతో భేటీ అయితే ఈ రవాణాను అరికడితే హైదరాబాద్ కి డ్రగ్స్ కాకుండా అడ్డుకట్ట వేయొచ్చు అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. బెంగళూరు, ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్స్ ప్రస్తుతం అకున్ సబర్వాల్తో భేటీ అయ్యాయి. ప్రధానంగా ఎయిర్పోర్ట్ ను టార్గెట్ గా తీసుకుని వాళ్ళు వస్తున్నారు. ప్రతిసారి కస్టమ్స్ అధికారులు పట్టుకుంటున్నారు. కానీ ఇంకా ఏ మార్గాల్లో వస్తున్నాయి, ఈ యాంటీ నార్కోటిక్ టీమ్ అంతా కూడా సర్చ్ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఏ రకంగా హైదరాబాద్ వస్తున్నాయి అనేది ప్రస్తుతం చర్చిస్తున్నారు. దీని నివారణ మార్గాలు, రవాణాలో ఎటువంటి ఏ రకంగా ఇంకా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది, వాటన్నిటిపైన కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఇంకొక గంట పాటు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీ, బెంగళూరుతో పాటు ముంబై, ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్సీబీ అధికారులు ప్రస్తుతం సమావేశంలో పాల్గొంటున్నారు. రైట్ విజయ్. ఒకవైపు కెల్విన్ పై ప్రశ్నల వర్షం, మరోవైపు అకున్ సబర్వాల్ సెలవు రద్దు కావడంతో కేసు ఇవాళ కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 12 మందికి నోటీసులు ఇచ్చారు. ఇంకెంతమందికి నోటీసులు అందుతాయన్నదే
టాక్ ఆఫ్ ద 2 స్టేట్స్గా మారింది. డ్రగ్స్ తీసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైతే 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుందని సిట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసులో ఇరుక్కోకుండా సినీ ప్రముఖులు జాగ్రత్త పడుతున్నారు. తాము అసలు డ్రగ్స్ తీసుకోలేదని, కెల్విన్ ఎవరో తమకు తెలియదని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఎక్సైజ్ పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో కెల్విన్ను ప్రశ్నించాక ఇంకెన్ని ఆధారాలు, ఇతరత్రా సాక్ష్యాలు బయటకు వస్తాయన్నదే మత్తు కథ చిత్రంలో అసలైన మిస్టరీ. డ్రగ్స్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు సినీ నటి హేమ. ఒకరిద్దరి గురించి మొత్తం సినీ పరిశ్రమనే తప్పుబట్టడం సరికాదని తూర్పుగోదావరి జిల్లాలో వ్యాఖ్యానించారామె. దోషులెవరో నిర్దోషులెవరో అధికారులే తేలుస్తారని చెప్పారు హేమ. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు సినీ నటి హేమ. టాలీవుడ్ మత్తులో జోగుతోందా? మైకన్లో మయసభను చూడాలని ఆరాటపడిందా? ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం స్పీడ్ చూస్తుంటే సెకండ్ లిస్ట్ పెద్దగానే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్కి అలవాటు పడిన వారి తొలి జాబితా టాలీవుడ్లో ప్రకంపనలు రేపిన నేపథ్యంలోనే రెండో జాబితాపై టెన్షన్ అమాంతం పెరిగింది. మేరా నామ్ కబ్ ఆయేగా అంటూ టాలీవుడ్ జనాల్లో గుబులు రేగుతోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకొస్తుందో, ఎప్పుడు ఎవరికి నోటీసు వస్తుందో అన్న భయం వెంటాడుతోంది. అయితే ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు మాత్రం తమకు సంబంధం లేదంటున్నారు. పోలీసులైతే బలమైన ఆధారాలున్నాయి, త్వరలోనే మరికొందరి పేర్లు బయట పెడతామంటున్నారు. డ్రగ్స్ కేసు విషయంలో కొండంతను కొండంత చేసి చూపెడుతున్నారని ఆరోపిస్తున్నాడు నటుడు మా కార్యదర్శి నరేష్. చాలా మంది పేర్లు బయట పెట్టడం వల్ల వారి కెరీర్ నాశనమయ్యే ప్రమాదం ఉందంటున్నాడు. ఇది జరిగింది ఘోరంతా కనబడుతుంది, వేలంతా దాని ఎక్స్పోజర్. గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి పేర్లు అనౌన్స్ చేయలేదు. ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయి. మీడియా హైపు న్యాచురల్గా సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఉంటుంది, మేము మీడియాని తప్పు పట్టట్లేదు. ఇది ఒక గ్లోబల్ ఇష్యూ, చాలా సెక్టర్ సంబంధించిన ఇష్యూ. ఇది జరిగింది ఏదో కొత్తగా ఇలా జరిగిపోయింది ఆశ్చర్యం అనడానికి మేము అంటలేదు. జరిగింది ఎక్కడో, దాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పేర్లు ఎన్నైనా రావచ్చు, నేననేది ఓపిక పడదాం. వాళ్ళు చెప్పనివ్వండి, ఆ నేమ్స్ బయటికి రానివ్వండి, దాని గురించి మేము స్పందిస్తాం, ఖచ్చితంగా స్పందిస్తాం. యువ నటులు ఇప్పుడు నందు ఇట్లాంటి వాళ్ళంతా కూడా నేను బ్లడ్ టెస్ట్ చేస్తానండి, నేను సిట్ ఆఫీస్కి వెళ్ళానండి, నేనుగా వెళ్ళిపోయారు, భయపడిపోయి ఆందోళన, ఫ్యామిలీస్ వణికిపోతున్నాయి. ఇది సినిమా ఇండస్ట్రీ చాలా ఒక అద్దాల మేడ లాంటిది. దీంట్లో ఒక నటుడు పైకి రావాలంటే ఒక 10 కోట్ల మంది ఆంధ్ర ప్రజల్లో 100 మంది కంటే ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉండరు. కాబట్టి దీనివల్ల చాలా కెరియర్లు నాశనం అయ్యే అవకాశం ఉంది, ఫ్యామిలీలు నాశనం అయ్యే అవకాశం ఉంది. లెట్ us టేక్ టైం. మేము క్లియర్గా ఉన్నాం, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఖచ్చితంగా మాలో కూడా మేము దీని మీద యాక్షన్ తీసుకుంటాం, అవసరమైతే కౌన్సిలింగ్ కూడా చేస్తాం. కానీ ఇది ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది టోటల్గా చాలా సెక్టర్కి సంబంధించిన ఇష్యూ. చిన్న పిల్లల దగ్గర నుంచి దీంట్లో ఉన్నది. డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఇప్పటిదాకా లాగింది తీగే అని పోలీసు వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. తీగ లాగడంతో భారీ డొంక కదిలే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. మత్తు కథ చిత్రంతో భాగమున్న అందరి మత్తు వదిలిస్తారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 19 నుంచి ఎక్సైజ్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసి జైల్లో పడేయడానికి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెడీ అయింది. ఇప్పుడు బయటపడిన పేర్లలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే డ్రగ్స్ కేసుతో సంబంధం ఉండే అవకాశం ఉందంటున్నాడు నటుడు మా అధ్యక్షుడు శివాజీరాజా. విచారణ తర్వాత చాలా మంది బయటపడతారని, అప్పుడు తల ఎత్తుకుని తిరుగుతామంటున్నాడు. మరక చిన్నదే, ఇది మీరు ఊహించినంత ఇంత హైప్ చేసినంత అయితే లేదు. నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే వచ్చిన లిస్ట్ ప్రకారం అందరూ మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. దీంట్లో ఎవరెవరు అంటే మేము 32 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇంచుమించి ఎవరెవరంటే మాకు తెలుస్తూనే ఉంటుంది. నాకు తెలిసి ఎవరో ఒకరో ఇద్దరు ఉండొచ్చేమో, అది కూడా ఇది 2 రోజుల్లో తెలిస్తే కొంచెం వాళ్ళకి ఏం చేయాలన్నది మేము పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తాం, గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాం, అలాగే మా ఆర్టిస్టులు మేము కాపాడుకుంటాం. అది మా బాధ్యత. ఇప్పుడు వచ్చిన లిస్ట్ కూడా కరెక్ట్గా లేదు, ఎందుకంటే చాలామందికి అసలు నోటీసులే రాలేదు. ఈ నోటీసులు కూడా ఏంటంటే మీరు సుబ్బరాజు 21వ తారీఖున రామ్మా, పలానా వ్యక్తి 21వ తారీఖు 20 రా ఇలా అని చెప్పారు. అంతేగాని వాళ్ళని ఏదో ఎలాగానే జైల్లో పెట్టేస్తామనో లేదా టార్చర్ చూపిస్తామని అన్నది ఏం కాదు. మీ మీద డౌట్ ఉంది,
ఇది మీ మీద వచ్చిన డౌట్ మీరు చెప్పండి అంటానికి నోటీస్ పంపించారంటే మేము మూవీ ఆర్టిస్టేషన్లో మేము ఆర్టిస్టులకి మా సపోర్ట్ ఆర్టిస్టులకే ఉంటుంది. వాళ్ళు తప్పు చేయలేదు అని నేను ప్రెసిడెంట్గా నేను నమ్ముతున్నాను. వాళ్ళు తప్పు చేయలేదన్నది చేసి ఉండకూడదని కూడా నమ్ముతున్నాను. క్లీన్ చిట్తో బయటకు వస్తే గర్వంగా తలెత్తుకుని తిరుగుతాం. ఒకళ్ళిద్దరు ఏమన్నా కొంచెం ఏదైనా డౌట్ లాంటిది ఏమన్నా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వస్తే కనుక వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళందరూ కలిసి వాళ్ళకి కౌన్సిల్ ఇవ్వడానికి. చరిత్రలో తొలిసారిగా తెలుగు చిత్రసీమను ఇంత భారీగా కుదిపింది డ్రగ్స్ వివాదం. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఎలా వాడతారో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూపిన చిత్ర పరిశ్రమ స్వయంగా ఆ సుడిగుండంలో ఇరుక్కుపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పోలీసుల యాక్షన్ ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉందనేదే ఆసక్తిగా మారింది. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు ఎక్కడా ఛాన్స్ తీసుకోవడం లేదు. తాము డ్రగ్స్ తీసుకోలేదని, తమకు కెల్విన్ ఎవరో తెలియదని సినీ ప్రముఖులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ లోతుగా ఈ అంశంపై దర్యాప్తు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని అంటుంది అకున్ సబర్వాల్ అండ్ టీమ్. ఎవరెవరు మత్తులో ఊగారో తూగారో, ఎవరెవరు ఏం చేశారో తమ దగ్గర ఫోటోలు, వీడియోల వంటి ఆధారాలు ఉన్నాయన్నది పోలీసులు చేస్తున్న వాదన.